నమస్తే అండి, నేను మీ డాక్టర్ పవన్ కుమార్. ఈ మధ్య కాలంలో నన్ను బాగా బాధించిన విషయం ఏంటంటే అండి, నా దగ్గరికి ఒక వారం గ్యాప్ లో 2 పేషెంట్స్ వచ్చారండి. ఒకళ్ళు కంటి చూపు ఎఫెక్ట్ అయ్యి వచ్చారు, ఇంకొకళ్ళు ఏమో కొంచెం కిడ్నీ ప్రాబ్లం, వాళ్ళకి టెస్టులు చేస్తే కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. వీళ్ళిద్దరిలో కామన్ ప్రాబ్లం ఏంటంటే అండి, వాళ్ళు విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడారు. సో ఏ విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడకూడదు, ఏ విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువ వాడినా పర్లేదు అనేది మనం తెలుసుకోవాలండి. మనకి 2 రకాల విటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ADEK అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అవి బాడీలోకి మనం తీసుకున్న తర్వాత అవి బాడీలో స్టోర్ అయిపోతాయి. మనకి ఏ విటమిన్ ఒకటి, డి విటమిన్ ఒకటి, కే విటమిన్ ఒకటి ఎక్కువ శాతం స్టోర్ అయిపోతాయి. అదే బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. అనే విటమిన్ బి గానీ, విటమిన్ B12 గానీ, సి విటమిన్ గానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను 100 టాబ్లెట్లు బి కాంప్లెక్స్ విటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నాను అనుకోండి, ఈ 100 కూడా యూరిన్ లో బయటకు వస్తాయి. అందుకే మీరు గమనించండి, బి కాంప్లెక్స్ విటమిన్స్ తీసుకున్నప్పుడు మీకు యూరిన్ కలర్ ఎల్లో కలర్ లో వస్తా ఉంటది. సి విటమిన్ కూడా ఎక్కువ తీసుకున్నా గానీ మొత్తం బాడీ ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదంతా మనకి యూరిన్ లో బయటికి పంపించేస్తుంది అది. సో బి కాంప్లెక్స్ మనం ఎంత ఎక్కువ తీసుకున్నా నష్టం లేదండి, ఒకే ఒక విటమిన్ తప్పించి. అదే పైరిడాక్సిన్ విటమిన్ అంటాం. ఈ పైరిడాక్సిన్ కనుక ఎక్కువ తీసుకుంటే నరాల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏ గానీ, డి గానీ, కే గానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విటమిన్ ఈ మధ్య కాలంలో కొంతమంది, ఒక అతను ఎవరో చెప్పారని చెప్పి ఏ విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువ తీసుకొని వచ్చారండి. ఈ వేసుకోవటం వల్ల ఏమైంది అంటే వాళ్ళకి కంటి చూపు అనేది మందగించి, వాళ్ళకి చెక్ చేసి చూస్తే బ్రెయిన్ లో వాళ్ళకి ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది. అంటే బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే బ్రెయిన్ లో CSF అనే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఎక్కువైనప్పుడు మనకి ఈ హెడేక్, ఈ కంటి చూపు అనేది మందగించడం అనేది వస్తుంది. ఇంకొంచెం లేట్ కనుక అయితే వాళ్ళకి కంటి చూపు పూర్తిగా ఎఫెక్ట్ అయ్యేదండి. సో ఈ తప్పు చేయొద్దండి. విటమిన్ ఏ టాబ్లెట్లు మట్టుకి ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. వారం తర్వాత ఇంకో పేషెంట్ ఏంటి అంటే విపరీతమైన బాడీ పెయిన్స్, విపరీతమైన వామిటింగ్స్ తో వచ్చారండి. వాళ్ళకి టెస్టులు చేసి చూస్తే సీరం క్రియాటినిన్ ఎక్కువ ఉందని వచ్చింది, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందని వచ్చింది. వాళ్ళు ఏమేమి టాబ్లెట్లు వాడుతున్నారని చూస్తే ఈ మధ్య కాలంలో ఆయన విటమిన్ డి టాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్నారు, ఎవరో చెప్పారని. ఈ విటమిన్ డి ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే అది ఫ్యాట్ లో గానీ, లివర్ లో గానీ స్టోర్ అయిపోయి ఈ కాల్షియం ని ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకొని బాడీలో కాల్షియం ని బాగా పెంచేస్తుంది. ఈ కాల్షియం పెంచేసి ఈ బోన్స్ ని డిస్ట్రక్ట్ చేయటం, అంతేకాకుండా ఈ కాల్షియం అంతా అక్యుములేట్ అయిపోయి కిడ్నీలో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఈ విటమిన్ డి గానీ, విటమిన్ ఏ గానీ తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి అది 60K యూనిట్స్ అని ఉంటుంది. సంవత్సరంలో 2 నెలలు అట్లీస్ట్, లేదంటే 8 నెలల కాలంలో అట్లీస్ట్ 2 months, వారానికి ఒకటి 8 వారాలు తీసుకొని మళ్ళీ 8 నెలల తర్వాత ఆ 60K టాబ్లెట్స్, అంటే మొత్తం 8 టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా 8 నెలలకు ఒకసారి తీసుకుంటే మీకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విటమిన్ డి టాక్సిటీ అనేది కూడా మీకు ఉండదు. విటమిన్ కే టాబ్లెట్స్ కూడా ఎక్కువ తీసుకుంటే కనుక మీకు క్లాటింగ్ అయ్యే మెకానిజం, అంటే బ్రెయిన్ లో స్ట్రోక్స్ కానీ, హార్ట్ లో స్ట్రోక్స్ కానీ, లేదంటే రక్తస్రావం కానీ ఇలా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ విటమిన్ కే టాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మట్టికి పొరపాటును కూడా మోతాదుకు మించి తీసుకోకూడదండి.